వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. కాసేపట్లో హైకోర్టులో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పక్షాలను ప్రజలను కూడా ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్ల ఘట్టం లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన మొదటి విడతకు నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైపోయింది. నామినేషన్ల దాఖలు కూడా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లను బీసీలకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. హైకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఈ లోకల్ బాడీ ఎన్నికలు ముందుకా వెనక్కా అనేది తేలబోతుంది. ఇన్ జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో కోర్టు, హైకోర్టుల లేదా సుప్రీంకోర్టు లాంటి కోర్టుల్లో ఇలాంటి విచారణ జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం కూడా కొంచెం వెనుక ముందు ఆలోచిస్తుంది. ఆ కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత ముందుకెళ్దామనే ఆలోచనతో నోటిఫికేషన్ల జారీయో షెడ్యూల్ జారీ ఏదన్నా ఉంటే అలాంటివి వాటి కొంచెం వెనుక ముందు వాయిదాలు వేసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు తుది విచారణ, తుది తీర్పు హైకోర్టు నుంచి రాబోతున్న నేపథ్యంలో మధ్యాహ్నం ఉదయం నోటిఫికేషన్ జారీ చేయడం, నామినేషన్లు తీసుకోవడం, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. నిజంగా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా? హైకోర్టు ఏమైనా బ్రేక్ ఇస్తుందా? హైకోర్టులో క్లియరెన్స్ వస్తుందా? ఏం జరగబోతుంది అనేది అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం, కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అమలు చేసే ప్రయత్నం చేసింది. అయితే నిన్న జరిగిన వాదోపవాదాల్లో మాత్రం రాష్ట్రం యూనిట్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఎలా ఇస్తారు అని హైకోర్టు క్వశ్చన్ చేసింది. అంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్లు గెజెట్ కాకుండానే, చట్ట రూపం కాకుండానే ఎలా జీవో ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బహిరంగ పరిచారా, అందుబాటులో ఉందా అని ప్రశ్నించింది. ఇలా హైకోర్టులో జడ్జిలు వేసిన ప్రశ్నలు అయితే కొంత దీనికి బ్రేక్ పడుతుందేమో ఒక సందేహం చాలామందిలో వ్యక్తమవుతుంది. అయితే అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా హైకోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుంది. రాష్ట్రాలకే రిజర్వేషన్లను పెంచుకునే హక్కు 73, 74 రాజ్యాంగ సవరణ ప్రధానంగా అక్కడ కల్పించింది కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తున్నామనే ధీమాలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన వారికి, దాఖలు చేయాలనుకుంటున్న వారికి ఈరోజు హైకోర్టు ఇచ్చేది తీర్పు తర్వాతే ముందు ప్రాసెస్ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన చర్చిద్దాం. లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నుంచి కూడా. చరణ్ కౌశిక్ గారు, నిన్న మొత్తం మీరు ఇందులో రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన ఏదైతే ఉందో హైకోర్టులో వాదోపవాదాల్లో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసులో నిన్నంతా మీరు కోర్టులోనే ఉన్నారు. అక్కడ కోర్టు వాతావరణం చూస్తే కోర్టు మూడ్, జనరల్గా మూడు జడ్జిల మూడ్ను బట్టి ఏమనిపిస్తుంది మీకు? ప్రధానంగా నిన్న దాదాపు సుదీర్ఘ టైం తీసుకొని జడ్జి గారు వాదన నిన్న పరిస్థితి మనం చూసినాం. అక్కడ పరిస్థితి చూసినప్పుడు మాత్రం హైకోర్టు జడ్జి గారు కన్విన్స్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనపడ్డది. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసినటువంటి వ్యక్తులు ఏదైతే పిటిషన్ సంబంధించి వారు జీవో మీద మాత్రమే, అదే జీవో మీద చట్టం మీద వేయాల్సినటువంటి కేసు జీవో మీద వేసారు. చట్టం తర్వాతనే జీవో వచ్చింది. చట్టం కాలేదని కదా అంత కాకుండా జీవో ఎలా ఇస్తారని కదా ఆర్గ్యుమెంట్ అంతా. లేదు, అంటే ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, కాకపోతే వాళ్ళు ఆమోదించలేదు. ఆమోదిస్తే చట్టం అవుతుంది, లేదంటే బిల్లే. అదే కదా చెప్పలేదు. అదే దాని తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి 50% సీలింగ్ ఉందని చెప్పేసి, రాజ్యాంగంలో ఉందని చెప్పేసి, అదే ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఓన్లీ సుప్రీంకోర్టు పెట్టుకున్న అయితే ఇందిరా సహాని కేసులో ప్రత్యేక పరిస్థితిలో రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అది నార్థన్ స్టేట్లో కొనసాగుతుంది చాలా స్పష్టంగా. అదే కాకుండా రామ్ సింగ్ కేసు కావచ్చు, ఇందిరా సహాని కేసు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించిన మరాఠవాడ కేసు కావచ్చు, గుజరాత్లో పాటిదారు ఉద్యమం, రకరకాల కేసులు వచ్చిన పరిస్థితి. అక్కడ ఆర్గ్యుమెంట్లు చాలా సుదీర్ఘంగా చాలా టైము జడ్జి గారు చాలా స్పష్టంగా 4-5 గంటల పాటు విన్నారు. అదే కాకుండా నిన్న అసలు హైకోర్టు మొత్తం కోలాహలంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసం అయితే ఉన్నది. అదే కాకుండా చాలా స్పెష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంపిరికల్ డేటా ఉన్నది. అదేవిధంగా హైకోర్టు కూడా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం వారికి అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలో మాత్రమే ముందుకు పోతుంది, పెట్టాల్సిన అవసరం లేదు, నిబంధన లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత ఇంకోటి ఏమైందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే ఆల్రెడీ హైకోర్టు కూడా ఈ సమాచారం, ఎందుకంటే డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు పోయినప్పుడు దాని మీద కూడా వాదనలు జరిగినాయి. కాబట్టి హైకోర్టు కూడా చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో కులగన్న చేస్తే, డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలో
బీసీలకు సంబంధించినటువంటి జనాభా 56% ఉన్న నిర్ధారణ అయిన తర్వాత అందులో రాజకీయంగా 42% వెనుకబాటుతనం ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. మేము చట్టం ప్రకారం మాత్రమే, రాజ్యాంగం ప్రకారం మాత్రమే ముందుకు పోయినాం. 1961లో కేంద్రం ఓబీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కల సేకరణ చేసుకోవచ్చు, రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి నిబంధన ఉంది. కాబట్టి దాన్ని లోబడి మాత్రమే ముందుకు పోయినామని చెప్పేసి, అదే కాకుండా అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లులకు, అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జీవో ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు వచ్చారు. కాబట్టి దానికి సంబంధించి తెలిసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏజీపీ గారు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అడిషనల్ ఏజీపీ గారు రజనీకాంత్ రెడ్డి గారు కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ గారు కావచ్చు, చాలా సమర్థవంతంగా బుచ్చిబాబు గారు కావచ్చు, సమర్థవంతమైన వాదనలు కావచ్చు, దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనకు సంబంధించిన సమాచారం కావచ్చు, వెనుకబడతనాన్ని నిర్ధారించేటువంటి రాజకీయ వెనుకబడతనానికి సంబంధించినటువంటి రిపోర్ట్లను కూడా హైకోర్టు జడ్జి గారి ముందు తీసుకొచ్చారు. కాబట్టి నిన్న స్టే అడిగితే స్టే ఇవ్వలేదు, మొన్న అంతకుముందు స్టే అడిగితే స్టే ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా జియో నిలబడతానే పూర్తి విశ్వాసం మాత్రం కలిగింది. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా మళ్ళీ మిగతా వాళ్ళని కూడా మిగతా సంబంధించిన పిటిషనర్లు కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్తే ఆర్ కృష్ణయ్య గారికి సంబంధించిన పిటిషన్ కావచ్చు, చరణ్ గారు అంటే చాలా ఇంప్లీడ్ వాళ్ళు అయ్యారు, మీరు అయ్యారు, అంత నడుస్తుంది పిటిషన్లు. ఇంత ఎందుకు అంటే అక్కడికి మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా పోయి హైకోర్టులో కార్యకర్తలు ఏం పోలే, కార్యకర్తలు ఎవరు వచ్చారు? ఎందుకు ఇన్ని పిటిషన్ చేసి ఇంత ప్రెషర్ అంటే ఎవరి మీద పెడదామన్నది? ఇప్పుడు మీకు ఏదో చేస్తున్నామని చెప్పి చేస్తున్నాం కాదు, బీఆర్ఎస్ పార్టీ భారతీయ పిటిషన్ ఏమని చెప్తే ఎవరు వేయలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆర్ కృష్ణ గారు బీసీ సంక్షేమ సంఘం నుంచి చేసిండు, వారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇంప్లీడ్ కాలే. మాకు సంబంధించి అందరూ ఇంప్లీడ్ కావాలి, మాకు నమ్మకం. అదే కాదు, మంత్రులు కూడా ఎందుకు వచ్చారు? మంత్రులు కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు ఆధ్వర్యంలో అధికారులు పనిచేస్తారు, అధికారులు అప్రమత్తం ఉంటారు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభిషేక్ మను సింగ్ గారు నిన్న 2 గంటల పాటు ఆర్గ్యుమెంట్ చేసిండ్రు, వాదనలు వినిపించుంటారు. ఇవాళ రవివర్మ ప్రసాద్ గారు, వారు కర్ణాటక ఏజీగా పనిచేసిన వ్యక్తి, గతంలో ఓబీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి, వారు న్యాయశాస్త్రం నిపుణులు, వారు ప్రొఫెసర్. అదే ప్రధానంగా వారితో పాటు వీరితో పాటు వారు సుదర్శన్ రెడ్డి సరిపోడు కాదు, మళ్ళీ ప్రధానంగా దీనిలో ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశ 2 అడ్వకేట్లు. అదేవిధంగా ఖచ్చితంగా పాజిటివ్గా వస్తుంది, లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి అనే వెర్షన్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంతమందిలో కనిపిస్తుంది. అంతర్గతంగా వాళ్ళకు కూడా అనుమానం అయితే ఉంది, ఏం జరుగుతుందో చూద్దామని. మీకేమనిపిస్తుంది? వస్తే మంచిదే, అందరూ స్వాగతిస్తారు, అందరూ సంతోషపడతారు. కానీ అది నిజంగానే వస్తుందా? హైకోర్టు సుప్రీంకోర్టుని సూపర్ సీడ్ చేస్తుందా? ఇది బెంచ్ మార్క్ అవుతుందా అనేది నిజంగా కూడా అనుమానం అనేది ఉన్నది. అనుమానం కాదు, చాలామంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏంటిది అని అంటే రకరకాల ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా అయోమయం పెట్టి పాపం బీసీలను నమ్మించి ఇప్పుడు ఎవరన్నా దీని గురించి మాట్లాడితే అగో చూసిరా మీరు వ్యతిరేకంగా ఉన్నారా అనే ఈ లైన్ తీసుకోవాలనే ఒక రాజకీయ కుట్ర ఇందులో 100% ఉన్నది కళ్యాణ్ గారు. ఎందుకు అని అంటే మీరు అన్నారు కదా, మీరు కోర్టుకు పోయి ఇదంతా హడావిడి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే పొలిటికల్ మోటివ్ ఉన్నది. ఎందుకు చెప్తాను, ఇది చూడాలి దయచేసి, ఇది ఎక్కువసేపు చూపెట్టొద్దు మనము. నిన్న వీరి బీసీ ఒక నిమిషం, నిన్న వీరి బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు దీన్ని ఫేస్బుక్లో వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు. నంబర్ 1 మొబైల్ ఫోన్ కోర్ట్ హాల్లో, కోర్ట్ రూమ్ నంబర్ 1 సీజే గారు కూర్చున్న దాంట్లో మొబైల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్. నంబర్ 2 ఫోటోలు దిగడం, వీళ్ళందరూ ఫోటోల పోజులు ఇవ్వడం నాట్ అలౌడ్. ఈవెన్ వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఇస్తారు, దాన్ని రికార్డ్ చేయడం కూడా నాట్ అలౌడ్. సో ఇట్ ఇస్ కంటెంప్ట్. మీరు దాన్ని సోషల్ ఎందుకు, మీ మోటివ్ ఏంటిది? దీంట్లోకి వెళ్ళి పొలిటికల్ గెయిన్ తీసుకోవాలని, కోర్ట్ ప్రొసీడింగ్ నుంచి ఎవరైనా కూడా వాళ్ళ పర్సనల్ గెయిన్ అయినా పొలిటికల్ గెయిన్ తీసుకోవాలి అనేది అబ్సల్యూట్ కంటెంప్ట్. నంబర్ 1. దీని లీగల్ ఇష్యూస్ ఏంటిది అని అంటే ఇప్పుడు మీరే లిస్ట్ చెప్పారు. 100% మహారాష్ట్రలో మరాఠవాడా విషయం మీద, బీహార్ ఎలక్షన్స్లో 65% ఓబీసీస్కి చేయాలని, హర్యానాలో జాట్ విషయం మీద కానివ్వండి. కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా? ఇవన్నిటినీ సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసేసింది. దిస్ ఈజ్ రియాలిటీ. ఈవెన్ తమిళనాడు విషయం మీద కూడా 9th షెడ్యూల్ని దాన్ని రీడ్ చేయడానికి దాని మీద ఆల్రెడీ జ్యుడిషియల్ రివ్యూ అనేది దానికి కూడా ఇచ్చిండ్రు. తమిళనాడు విషయం మీద 1994లోనే ఇది జరిగింది. ఇందిరాసాని కేసు అనేది ఆ క్యాప్ అనే దాన్ని పెట్టింది. మీ రోడ్ మ్యాప్ ఏంటి చెప్పండి. ఇవాళ మీరు ఏమని చేసారు? మొన్న సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేయలేదు, సుప్రీంకోర్టు కొట్టేయలేదు.
సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇది హైకోర్టులో నడుస్తున్నప్పుడు ఆల్రెడీ అక్కడ హైకోర్టులో నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకి మీరు ఎందుకు వచ్చిండ్రు అని చెప్పింది. సో ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద పిటిషనర్స్ టు గో టు ద హైకోర్టు, ఎక్కడైతే దాన్ని ఆ కేసుని విచారణ జరుపుతున్నారో. ఇవాళ హైకోర్టు తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా కళ్యాణ్ గారు, మీరు అందులో జోష్యం అని పెట్టారు కదా, హైకోర్టులో అయిందా మేము సుప్రీంకోర్టుకు పోతాం అని చెప్తారు అంతే. ఈ మొత్తం కూడా ఇదంతా చేయడానికే కానీ ఎక్కడ పార్లమెంట్లో జరగాలనో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేయాలి. ఎందుకు చెప్తాను మీకు, ఇవాళ ఒకవేళ ఇది జరిగింది అనుకోండి, రేపు బీహార్లో ఈ ఫలితం వస్తుంది, రేపు బీహార్లో కూడా అడుగుతారు 65% అనేది, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇజ్ ఇట్ పాసిబుల్? మీరు భ్రమ పెట్టడానికి ఎట్లా కదా, మొన్న జూబ్లీహిల్స్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన 48 గంటల ముందు ఏం చేసిర్రు కళ్యాణ్ గారు, ఎర్రగడ్డ ఫస్ట్ ఏమో అల్కాపురి కాలనీలో 2500 గజాలు ఇస్తున్నాము అనేసి అన్నారు. అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చేసరికి అయ్యో ఇదేదో డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది, ఇదేదో పంచాయతీ అవుతుంది అనగానే ఎర్రగడ్డ అంటే మార్చిర్రు అంటే అర్థమైంది. మార్చిర్రు కూడా కాదు, అక్కడ ఉన్న 100 feet అప్రోచ్ రోడ్ కాకుండా వేరే కాలనీ నుంచి అక్కడ గోడ కొట్టేసరికి అక్కడ కాలనీ వాళ్ళు పంచాయతీ పెట్టడం మొదలెట్టారు. అంటే జరిగిన ఫస్ట్ అల్కాపురి తప్పన్నట్టే కదా. అక్కడ డిఫెన్స్ వర్సెస్ వక్ఫ్ అని పంచాయతీ పెట్టారు, ఇక్కడ కాలనీ వర్సెస్ ముస్లిం కమ్యూనిటీకి పంచాయతీ పెట్టారు. ఇది చేసింది వీళ్ళే. ఇవాళ కూడా అదే జరుగుతుంది. మొన్న హనుమంతరావు గారు జాతీయ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా, సుప్రీంకోర్టు అడ్డు రావద్దని మేము చెప్తున్నాం. ఇది విచిత్రం ఉన్నదండి. రాహుల్ గాంధీ గారు సేవ్ కాన్స్టిట్యూషన్ అంటారు, సేవ్ డెమోక్రసీ అంటారు, మరి అలాంటి సుప్రీంకోర్టే అడ్డు రావద్దు అని అనడము ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకు రోడ్ మ్యాప్ లేదు. ఇది జరిగితే అందరం 100% సంతోషపడతాం. 42% మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ని మీరు చెయ్యండి. ఎందుకంటే అసలు విషయం మీద ఏంటంటే వీళ్ళు చేసిన కులగణనే తప్పుల తడక. ఎందుకు చెప్తాను మీకు, ఇది కులగణన అని అన్నారు కదా, కులగణన అన్నప్పుడు ఏంది, అన్ని కులాలు ఎన్ని ఉన్నాయో తెలియాలి కదా, ఎస్సీలు కూడా ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా, వర్గీకరణ కూడా చేసినాము అని చెప్పారు వీళ్ళు. వర్గీకరణ ఏ పాపులేషన్ బేసిస్ చేసినండి, 2011 పాపులేషన్ సెన్సస్ బేసిస్ చేసారు. అంటే నీ కులగణనలో నువ్వు దళితులు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారో నీ దగ్గర లెక్క లేదన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ నువ్వు అందుకే కేటగరైజేషన్ ఏమో 2011 ప్రకారం చేసి ఇప్పుడు బీసీ సెన్సస్ అని నువ్వు చెప్పినావు. అంటే ఓవరాల్ సెన్సస్ కాదు, తప్పుల తడకతో జరిగింది. కానీ ఈ మధ్య నిన్న ఇష్యూ అంతా అయినాక ఈవినింగ్ ఒక లీగల్ ఎక్స్పర్ట్ అయినా ఒక సీనియర్ పొలిటీషియన్ కూడా మాట్లాడుతూ 73-74 రాజ్యాంగ సవరణ ఉంది. ఆ రాజ్యాంగ సవరణ ప్రకారం లోకల్ బాడీలో రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి హక్కు ఉంటుంది. దాని బేస్డ్గా ఈరోజు హైకోర్టులో పాజిటివ్ రావచ్చని ఆయన కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే ఆర్గ్యుమెంట్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు, మొత్తానికే అసలు ఇంకో నష్టమైంది తెలుసా మీకు, మహారాష్ట్రలో వీళ్ళ మహావికాస్ అగాడి కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ కలిసి ప్రభుత్వంలో ఉండే. ఇదే విషయం మీద జరిగినప్పుడు మొత్తానికే కొట్టేసి వితౌట్ ఎనీ రిజర్వేషన్ పెట్టేసారు. అంటే అందరికీ ఓపెన్ ఫర్ ఆల్. అందులో నష్టం కూడా జరిగింది. అందులో బీసీలకు, ఎస్సీ లిమిటెడ్ రిజర్వేషన్ ఉంటుంది కానీ బీసీలకు అసలు రిజర్వేషనే లేకుండా జరిగింది. ఆ థ్రెట్ కూడా ఉన్నది. మీ మహారాష్ట్ర కేసు ఇది జరిగింది, వితౌట్ ఎనీ రిజర్వేషన్ మొత్తానికే ఎలక్షన్స్ పెట్టారు. ఎందుకండి ప్రీవియస్లీ మేము ఎఫర్ట్ పెట్టలేదా 35% రైజ్ చేయడానికి? అప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఇలాంటి ప్రాసెస్ అప్పుడు ఫాలో కావాలి కాబట్టి అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు చరణ్ గారు మీరు చెప్పాలి, నిజంగానే నోటిఫికేషన్ ఆగి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చాక రేపు ఎల్లుండో కూడా ఇవ్వచ్చు. అంటే దానికంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు మీద నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఇక ఎన్నికలకు అనుమతించండి అని ఆ ప్రయత్నం చేయబోతున్నారు కోర్టులో అనేది ఒక చర్చ. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ఉదంతా మనకుంది. ఎన్నికలు అయినాక 2 ఏళ్లకు కొట్టేశారు. ఆ ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, గెలిచిన వాళ్ళ పరిస్థితి ఏంది అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర దగ్గర డేటా లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా, ఇక్కడ మిగతా రాష్ట్ర డేటా సరిగ్గా లేదని కదా, అది కూడా డేటా లేదు, అసలు డేటా దాకా వెళ్ళలేదండి. ఫస్ట్ జీవో దాని మీద వచ్చింది మెయిన్ ఉంది, కానీ జీవో ఎలా ఇస్తారు మీరు? బిల్లు చట్టం కాకుండా జీవో ఎలా ఇస్తారు? ఆర్డినెన్స్లు పెండింగ్ ఉన్నాయి, జీవో ఎందుకు ఇచ్చారు? ఇలాంటివి జడ్జి ఎక్కువ క్వశ్చన్ చేశారు. లే ఇప్పుడు నిన్న చాలా స్పష్టంగా చట్టం చేసేటప్పుడు అందరు మద్దతు ఇచ్చినప్పుడు చట్టం మీద కోర్టు రావాలి, మీరు జియో మీద ఎందుకు వచ్చారని చెప్పి అడిగారు. అదే కాకుండా ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి మరాఠీ వారికి సంబంధించి కొత్తగా రిజర్వేషన్, గతంలో వారికి లేదు రిజర్వేషన్. తమిళనాడులో సంబంధించి కూడా అక్కడ విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే 9th షెడ్యూల్లో పెట్టారు. అక్కడ రాజకీయానికి సంబంధించిన రిజర్వేషన్ గురించి అక్కడ కాదు.
లోకల్ బాడీలకు సంబంధించి రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, వాళ్ళ కాడ ఎంపరికల్ డేటా ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి రామ్ సింగ్ గారు కావచ్చు, ఇందిరాసాని కేసు కావచ్చు, మిగతా కేసులలో ఉంది. కాబట్టి ఇవన్నీ కేసులు కూడా నిన్న జడ్జి గారి ముందుకు వచ్చినాయి. దాని మీద చాలామంది అడ్వకేట్లు మాట్లాడారు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సమాధానాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. మా దగ్గర 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. 96.9% తెలంగాణ కులగణల వివరాలు నమోదు చేసుకున్నారు. వారికి సంబంధించినటువంటి ఇది బీసీ జనాభా మొత్తం 52% ఉంటే మీ 56% ఉంటే మీ 42% మాత్రమే రాజకీయంగా వెనుకబడ్డది అనేది డెడికేషన్ కమిషన్ నిర్ధారించిందని చాలా స్పష్టంగా. అరే కాకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు తినబోతు మీరు కనీసం ఇంప్లీటే కాలే, మీకు చిత్తశుద్ధి ఇంప్లీట్ కావాలి కదా. మీరు నిన్న ప్రభుత్వం మీరేమంటారు మీకు డేటానే లేదు. ఇంప్లీట్ అయినా కాకపోతే ఒకటే కేసు ఉన్నా సేమ్ తీర్పు బాధ్యత ఉందా అని బాధ్యత లేదా? గంగుల కమలాకర్ గారు చెప్పలేదు తీర్పులు మారుతాయా? నేను ఇంప్లీట్ అయితే తీర్పు మారుతుందా? మారదు కదా. ఇప్పుడు చట్టాలు చేసేదెవరు? ప్రజల తరఫున అసెంబ్లీ. మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన వాళ్ళు, కౌన్సిల్లో మద్దతు ఇచ్చిన వారు, మరి కేసులు ఇంప్లీట్ అయితే మీకు పోయేదండి. ఇంకా అన్ని పార్టీలు వచ్చినట్టు ఉంటాయి కదా, ఈజీ అయ్యేది కదా. కోర్టులో కూడా జడ్జి గారు కూడా నిర్ణయం తీసుకోవడం, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. జడ్జిలు మారాలండి, అది నిబంధనల ప్రకారం జడ్జిమెంట్ వస్తుంది అంతే కదా. అన్ని పార్టీలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ అడుగుతలేదు, అందరూ కలిసి చేస్తే తప్పు ఒప్పైద్దా, ఒప్పు తప్పైద్దా? అట్లే ఉండదు కానీ చెప్పండి. ఒప్పు తప్పు కావాలని మేము కోరుకుంటలే, చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఎందుకు ఆయన క్వశ్చన్ కూడా ఇంప్లీడ్ ఎందుకు కాలేదంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు నంబర్ 1 అదే వారు ఎక్కడైతే అప్రోచ్ అయినరో కొన్ని సంవత్సరాల ముందు మేము కొట్లాడి ఇవన్నీ చేసి స్ట్రైక్ డౌన్ అయిన విషయం మాకు తెలిసిందే. ఇంకోటి, మీరు లెజిస్లేషన్ పాస్ చేసే అసెంబ్లీలో మీరే అంటున్నారు కదా మా సపోర్ట్ ఉంది అని. మేము మా సపోర్ట్ చేసిన తర్వాత మీరు రకరకాల ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ఎందుకు అంటలేరు మరి ఏఐసిసి దగ్గర మేము ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు మీరు ఎందుకు రాలేదని? ఎందుకంటే మీరు ఆ పార్టీ ప్రోగ్రామ్ తీసుకున్నారు. నిన్న మీ బిహేవియర్, మీ యాటిట్యూడే తెలుస్తున్నది. మీరు దాన్ని పొలిటికల్ టూల్గా వాడుకునే ప్రయత్నం చేశారు. ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. ప్రకాష్ రెడ్డి గారు ఒక్కసారి చరణ్ కౌశిక్ తో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. నాకు ఇంకొక చిన్న డౌట్, మీరు ఇంత నమ్మకంగా ఉన్నారు, ఇది ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం చేశాం, పక్కాగా ఇది వస్తుంది, 42% రిజర్వేషన్లు అమలు అవుతాయి, దీంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ నాయకులు కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేసినట్టు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు అడిగినట్టు, తర్వాత ఒకవేళ ఇప్పుడు కాకపోతే రాహుల్ గాంధీ అయినాక చేసుకుంటామని ఎందుకు చెప్పినట్టు? అది కొంత అనుమానం ఉంటేనే కదా ఇలాంటి మాటలు వస్తాయి. అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎవరో కాదు సార్. ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ చట్టాలు చేసినాం కాబట్టి చట్టాలు ఆమోదించుకునే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో ధర్నా చేసినాం. ఎందుకంటే రాష్ట్రపతి గారు కూడా వారు ఆ విషయం, ఎందుకంటే లీగల్ ఒపీనియన్ వీరు కేంద్ర హోంశాఖ పంపిరు, తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి ఆ విషయంలో ధర్నా చేసినాం. తర్వాత ధర్నా చేసుకున్న తర్వాత మాట్లాడిన మాట అదే చెప్తా ఉన్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చట్టం ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా మొదటి నుంచి ఆర్ కృష్ణయ్య గారు చెప్తూ న్యాయ నిపుణులంతా కూడా జీవో ద్వారా కూడా ఇచ్చుకోవచ్చని చెప్పారు. ఆ దిశగా ఎట్లుంటుందో ఆలోచించినప్పుడు న్యాయ నిపుణుల సలహా సూచన మేరకు జీవో ఇచ్చుకుంటూ కూడా చట్ట ప్రకారం చేస్తే మనకు డేటా ఉంది కాబట్టి హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కేసు పడ్డప్పుడు ఫైనల్ అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక అమల్లోకి వస్తాయా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే అమలు? మీరు చూస్తారు కదా, ముందు రాహుల్ గాంధీ అని అన్నారు, రేవంత్ రెడ్డి గారు అంటారండి. అయిపోయేది ఎమ్మటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎమ్మటే అయిపోయేది. ప్రకాష్ రెడ్డి గారు ఓవరాల్గా ఈ ఇష్యూలో బీజేపీని కూడా కేంద్ర బిందువుగా చేస్తున్నారు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్. ఒకవేళ బీజేపీ తలుచుకుంటే ఇది అయిపోయేది, అనవసరంగా బీజేపీ దీన్ని ముందు కదలనియట్లేదు. అయినా మేము చాలా ఫైట్ చేస్తున్నాం, హైకోర్టులో పోరాడుతున్నాం, అవసరమైతే సుప్రీంకోర్టులో పోరాడతాం, బీసీలకు 42% ఇచ్చి తీరుతాం. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల నుంచి నిన్నటి నుంచి మీరు వింటూనే ఉంటారు, ఇప్పుడు కూడా అవే వస్తున్నాయి. సరే, ఇప్పుడు నేను ముందు మిత్రులిద్దరికి నమస్కారం చెప్తూ ఒక పాయింట్ చెప్తున్నా కళ్యాణ్ గారు. ఇదంతా రాజ్యాంగం, ధర్నా, లేకపోతే ఇంకో ఢిల్లీలో శాసనసభలో పెట్టి తీర్మానం చేసుడు, ఒకరోజు శాసనసభ పెట్టి మళ్ళీ ఒక బిల్లు పాస్ చేసుడు, ఇవన్నీ చేసినప్పుడు ఇంత చిన్న జీవోతో ఎప్పుడు 7.5 నుంచి ఎందుకు ఆగిరు? ఇది మొదటి ప్రశ్న. 1.5 నుంచి ఆగిరు కదా. మేము ప్రయత్నం చేసినాం. ప్రయత్నం ఎందుకు? న్యాయ నిపుణులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యాయ నిపుణులు వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, మరి వాళ్ళ సలహా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి అంటున్నాయి కదా. వాళ్ళు ఆర్థికవేత్తలు ఉంటారు, న్యాయ నిపుణులు ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రపంచమే వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇదంతా ఎందుకు ఇంత పోయిన సంవత్సరం ఫిబ్రవరి అంటే 2024 ఫిబ్రవరి జరగాల్సిన ఎలక్షన్స్ సంవత్సరం రకాలు ఇప్పుడు ఎందుకు ఆగినా, ఎవరి కోసం ఆగినా? ఇది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే ఇన్ని రోజులు ఆగినారు కదా, 3 రోజులు జడ్జిమెంట్ కోసం ఆగలేరా? సపోజ్ ఈరోజు ఎంత అంటే ఈరోజు నామినేషన్స్ వేయాల్సింది 8వ తారీఖు నాడు ఉందంటే ఇంకా జడ్జిమెంట్ వీళ్ళే రాస్తున్నట్టు, జడ్జి వీళ్ళ చేతుల జేబులనే ఉన్నట్టు ఊహించుకుంటే ఎట్లా? అవును,
ఊహించుకొని ఈరోజు నామినేషన్ వేస్తున్నారు కదా, 10 మందో 20 మందో 50 మందో రేపేస్తారు, రేపు జడ్జిమెంట్ వస్తారో రాదో మనకు తెలియదు, మీ చేతుల్లో నా చేతుల్లో లేదు, ఇంకా 2 రోజులు కావచ్చు, 4 రోజులు ఓపిక పడితే ఏమైంది? ఎందుకు ఇంత రాజకీయం అంటే ఇది రాజకీయమైన దుర్దోషం. మీకు నేను ఆపాదిస్తున్నా, అంటగడుతున్నా, మీరు రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం తప్ప బీసీలకు న్యాయం చేయడం కోసం కాదు అనేది మేము చేసినాం, అయినా కోర్టు ఇవ్వలేదు, మేము చేసినాం కోర్టు ఇవ్వలేదు, ఇది చెప్పడం కోసం తప్పిస్తే ఇంకా దేనికోసం కాదు. బీసీలకు న్యాయం చేయడం 3 రోజులు సంవత్సరం నుంచి ఎలక్షన్స్ ఆపారు కదా, 3 రోజులు ఆగితే ఆకాశం మీద పడుతుందా, భూమి బద్దలైపోతుందా, ఏమవుతుంది? ఇదే మీ దురుద్దేశాలు. వాళ్ళు ఇంప్లీడ్ కాండి. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు బీజేపీ ఎంపీ, మేము మళ్ళీ రామచంద్ర గారు చెప్పారు, అందరూ చెప్పారు ఇంప్లీడ్ కాండి అంటారు. రామచంద్రరావు కావని చెప్పారు, ఇది అయ్యే పని ప్రసక్తే లేదు, మేము రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. సపోర్ట్ చేస్తున్నారు కానీ అవ్వని చెప్పారు. థర్డ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మేము ఇన్ని చెప్పిన తర్వాత అంటే మేము ఇంప్లీడ్ కాండి అంటారు. అంటే ఇంప్లీడ్ మీరు చెప్పినది క్వశ్చన్ కరెక్ట్, అది మేము ఇంప్లీడ్ అయితే రాజ్యాంగంలో ఇందిరా సాహ్ని కేసు మారదు, ఇంకో కృష్ణమూర్తి కేసు మారదు, ఇంకో కేసు మారదు, ఏం ఒక్కరు అడ్వకేట్ ఉన్నది జరుగుతుంది, 2 అడ్వకేట్ ఉన్నది జరుగుతుంది, 10 మంది అడ్వకేట్ ఉన్నది అది జరుగుతుంది. దీంట్లో ఇంపార్టెంట్ ఒక మర్డర్ జరిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిసీజ్ పర్సన్ ద్వారా ఉంటారు, ప్రైవేట్ వ్యక్తి అయితే అక్యూజ్ ఉంటాడు, ఆయన కేసు ఆయన తరఫున. దీంట్లో పిటిషనర్స్ వాళ్ళు ఎవరు మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు ఆర్గ్యూ చేయాలి? ఏజీ ఉంటాడు, ఆర్గ్యూ చేయాలి, జీపీ చేసుకుంటాడు. ఇవి రెండే కదా కావాల్సింది. ఇంప్లీడ్ ఎందుకైనారు? ఇంప్లీడ్ అవ్వడంలోనే మీ దురుద్దేశం ఉంది అంటున్నా నేను. మీరు ఇంప్లీడ్ అయ్యి లాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారా, జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారా, చట్టాలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారా, నేను ఏమంటున్నా అంటే సార్, మీరు ఇంప్లీడ్ అయినా కాకపోయినా మీరు ఇంతకుముందు కరెక్ట్గా లాజికల్గా కరెక్ట్ చెప్పారు. చట్టము రాజ్యాంగం ప్రకారం ఏం జరుగుతుందో జరుగుతుంది. రాజ్యాంగం నిజంగా అవకాశం ఇస్తే మంచిది, వెల్ అండ్ గుడ్, వి వెల్కమ్ ఇట్. అయితే నేనేమంటే ఇంప్లీడ్ అయ్యి ప్రతిపక్షాలను దోషులుగా చూపించే ప్రయత్నంలో తప్పిస్తే వేరే ఇంప్లీడ్ కావాల్సిన అవసరం లేదు. ఏజీ చూసుకుంటాడు, పిటిషనర్ చూసుకుంటారు. మధ్యలో మీరెందుకు, నేనెందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు, రాజకీయ చర్చ ఎందుకు? కాబట్టి నేను ఏజీని ఒకవేళ ఈ కేసు ఫెయిల్ అయితే నేను దోషిగా ఏజీనే చూపిస్తా. ఏజీ అంటే ప్రభుత్వం, నథింగ్ బట్ ప్రభుత్వం. మీరు ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తారు. ఎందుకంటే మీరు ఇంత చేసి కేసు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా ఆర్గ్యూ చేయలేకపోతే పోతుందేమో తెలియదు. అంటే ఇందులో మెరిట్స్ ఏమున్నాయి, డిమెరిట్స్ ఏమున్నాయని నేనుగా చెప్పాల్సింది న్యాయమూర్తులు చెప్పాలి, న్యాయ వ్యవస్థ చెప్పాలి. కాబట్టి దాన్ని మీరు చూపించకుండా మీరు ఎందుకు ఇంప్లీడ్ కావాలంటే మమ్మల్ని దోషించబడ్డానిక. అంటే తెలంగాణ సమాజం ముందు, భారత సమాజం ముందు బీసీ వ్యతిరేకతను చూపించి బీసీల పేరు మీద రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే నేను ఆ పదం ఉపయోగించాను కానీ బీసీ ఇష్యూని రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా నేను మళ్ళీ చెప్తున్న కళ్యాణ్ గారు, భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, చాలా రాష్ట్రాలు ఎవరైతే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని రాజకీయం చేయాలనుకున్నారో వాళ్ళందరూ చరిత్రలో కలిసిపోయినారు. ఇది వాస్తవం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు గారు ఇదే తరహా రాజకీయం చేశాడు 86లో. మరి ఇంక వీళ్ళంతా పుట్టింటారు అప్పటికి. 86లో బీసీల కోసం 52% రిజర్వేషన్ చేశాడు మురళీధరరావు కమిషన్ తర్వాత. మండల్ కమిషన్ తర్వాత కాదు మండల్ కమిషన్ ముందు మురళీధరరావు కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత అప్పుడు ఈ సమస్యను పరిష్కరించడం కోసం, తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థను పరిష్కరించడం కోసం పటేల్ పట్వారీ వ్యవస్థ తీసుకొచ్చాడు. పేదలకు ₹2 కిలో బియ్యం వచ్చింది. అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా 85 నుంచి 89 కాలఖండంలో 89లో స్వయంగా ఒక బీసీ చేతిలో తెలంగాణ గడ్డ మీద ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద ఓడిపోయినాడు. మీరు చేయాలనుకుంటే ప్రకాష్ రెడ్డి గారిని ఒకసారి అడిగి మీ దగ్గరకు వస్తాను. ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతాను. భారతీయ జనతా పార్టీ చేసిండు, అడుగుదాం. భారతీయ జనతా పార్టీ అన్నారు కదా, ఆర్ కృష్ణ గారు సమర్థిస్తా ఉన్నారు. మరి మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించట్లేదు కదా, సమర్థించి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది పెంచుకునే ఒకసారి కృష్ణయ్య గారు రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చేస్తున్నారు, బీసీ రిజర్వేషన్ల కోసం చాలా ఫైట్ చేస్తున్నాడు అని ఆయన అంటున్నారు. మీరు అసలు చెప్తా సార్, ఇంకా ఇప్పుడు టుడే వీఆర్ హియర్. అసెంబ్లీలో బిల్లు పెట్టకముందు, ఈ ఆర్డినెన్స్ రాకముందు ఫస్ట్ ఆర్ కృష్ణ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను పక్కన నేనే ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్ కృష్ణ. మొదటిసారిగా ఆయన రాజ్యసభ అయిన తర్వాత వచ్చినట్టు అప్పుడే చాలా స్పష్టంగా ప్రెస్ ముందు చెప్పాడు,
ఆర్టికల్ 243 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానిలో సబ్సెక్షన్ డి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్ల విషయంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫైనల్ చేసుకోవచ్చు. ఇది ఉంది అని అది ఉన్నది ఆర్కెస్ట్రా చెప్పినాడు కదా. చెప్పినాక మరి ఆర్డినెన్స్ ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, అసెంబ్లీలో మేము చేస్తున్నామని చెప్పడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఆ రోజు ఆర్టికల్ 243D కొత్తగా మేము పెట్టలే కదా, పాత డే కదా. మరి అదే విషయం ఆర్కెస్ట్రా గారు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంకా అప్పుడే చేసింటే ఇవన్నీ సమస్యలు అయిపోయి 6 నెలల కింద ఈ వ్యవసాయం పంటలు ఈ ఇష్యూస్ అన్ని రాకముందు జూన్ కంటే ముందు మంచి ఎండాకాలంలో రైతులు అయిపోతున్నాయి కదా. నేనేమంటున్నాను సార్, అయితే కావాలనేది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు చేసిన ప్రాసెస్ లో మీకు అయితే అనిపిస్తుందా అనిపిస్తుంది? అంటే నేను వాళ్ళు చేసిన ప్రాసెస్ లో ఇప్పటికి కూడా నేను అయితే నమ్మకం నాకు లేదు. కానీ మీరు కావాల్సిన ఏంటంటే సార్ దూడెన్ జీకమంటారు, బరిందనమంటారు సార్ కరెక్ట్ తెలంగాణ భాషలో చెప్పాలంటే. నేను ఇప్పుడు ఇదే వీళ్ళ మనసులైన కోయలేదు హైకోర్టులో జడ్జిమెంట్ ఏదో వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టు పంపిస్తారు, సుప్రీంకోర్టులో ఇంకోటి చేస్తుంది. అందుకోసం నేనేమంటున్నానంటే సార్, మీరు రాజకీయాలు చేయకండి, మేము బీసీల ఛాంపియన్లు అని చూపించే ప్రయత్నం చేయకండి. అందరూ బీసీ ఛాంపియన్లే, అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ వర్గాన్ని వదులుకోస్తారు. ఇది వాస్తవమైన రాజకీయ వ్యవస్థ కాబట్టి ఎవరిని వదులుకోరు. దీంట్లో 4 సీట్లు బీసీలకు వచ్చినప్పుడు పాకిస్తాన్లోకి వస్తున్నాయా లేకపోతే రోహింగ్యాలకు వస్తున్నాయా పోస్టులు ఏమన్నా? మన సోదరులకే వస్తున్నాయి కదా. 20 మంది సర్పంచ్ అయ్యారనుకోండి, విదేశాలకు సర్పంచ్ అవుతున్నారా, కౌన్సిలర్ విదేశాస్తులు అవుతున్నారా? మన వాళ్ళు అవుతారు కదా, మన సోదరులు అవుతారు, మన ఇది కాబట్టి వాళ్ళు అవుతారు. అందుకోసం మేము బీసీలకు సపోర్ట్ చేస్తాం. అందుకోసమనే ఎవరు సర్పంచ్లైనా గ్రామాభివృద్ధి జరగాల, ఎవరు సర్పంచ్ అయినా, ఏ కులం సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా ఇంతవరకు మేము ఆలోచిస్తాం తప్పిస్తే ఇలా ఏ కులము ఏ ప్రాంతం ఇది చర్చ లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని మీరు క్లియర్ గా అంటున్నారు కదా. మరి ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోవచ్చు కదా. గవర్నర్ తో ఆర్డినెన్స్ ఆమోదం తెలిపించచ్చు, రాష్ట్రపతి మీ చేతుల్లోనే ఉంటారు, బిల్లు ఫార్వర్డ్ చేయించచ్చు, 9th షెడ్యూల్లో కూడా పెట్టచ్చు. మీరు అడిగిన ప్రశ్న సార్, మీ క్రెడిట్ అంటే మీరు ఇంతకుముందు అడిగారు కదా ఏం జరుగుతుంది అనే దాంట్లోనే. ఇప్పుడు గవర్నర్కు తెలివి లేదు, రాష్ట్రపతికి తెలివి అసలే లేదు, సుప్రీంకోర్టు లేదు అనుకునే మీరు చేస్తే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే వాళ్ళు కూడా న్యాయస్థానం ఇప్పుడు నేను మళ్ళీ సెక్షన్ 285 కేసీఆర్ కాలంలో వచ్చింది కదా, టీఆర్ఎస్ కాలంలో. దాంట్లో ఎంత స్పష్టంగా యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని రాశారు. యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్కి ఏమనంటే ఇది మెన్షన్ చెయ్యండి అని చెప్పింది. కేసీఆర్ గారు ఏమన్నా బీసీ ద్రోహియా? మీరు 285 ప్రకారం మీ సెక్షన్లో పెట్టమని చెప్పింది. పెట్టినందుకే 2018 పంచాయతీ చట్టంలో సుప్రీంకోర్టు విత్ రెఫరెన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ బై సుప్రీంకోర్టు అని రాసినారు. దాన్ని మీరు తీసేసినారు. అది తీసేసిన తర్వాత కూడా మీకు ఓపిక లేదు, అది వేరే మళ్ళీ కూడా బిల్లు జియో పట్టుకొచ్చారు. మరి అంటే కేసీఆర్ గారు బీసీ వ్యతిరేకి బీసీ ద్రోహి మీరు చిత్రీకరించాలనుకుంటున్నారా? ఎందుకంటే తెలియక పెట్టినాడా? పోనీ అప్పుడు ఇదే న్యాయ నిపుణులు కదా, ఇదే ఏజీలు, ఇదే సాలిసిటర్ జనరల్, ఇదే అడ్వకేట్లు, ఇదే చట్టం. అప్పుడు కూడా జిఏడి ఉండే, అప్పుడు న్యాయ వ్యవస్థ ఉండే కదా. అంటే వాళ్ళు తెలియలేక పెట్టారు, తెలివి పెట్టారా మీరు అనుకుంటున్నారా? ఏం మాట్లాడతారు? వారే పెంచుకోవచ్చు అని చెప్తారు. కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోతే మీరే మాట్లాడితే ఎట్లా? మీరు డబుల్ స్టాండ్ నాకు అర్థం కాదు. పంచాయతీ యాక్ట్లో ఉంది, ఆర్కృష్ణ గారు నేనే ప్రెస్ మీట్ పెట్టినా, నేనే ఉన్నా, ఆయన చెప్పి ఇప్పుడు గది చేసినా మీరే అంటారు. మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయిండు అంటే అప్పుడు ఉంటే చేస్తానని చెప్పి మీరే మాట్లాడతారు. మీరు డబల్ స్టాండా? రాష్ట్రంలో ఒక స్టాండ్, కేంద్రంలో ఒక స్టాండ్ తీసుకున్నట్ట. జార్ఖండ్ అమిత్ షా గారు ఏం చెప్పారు? 50% సీలింగ్ ఎత్తేస్తని చెప్పిండు. జార్ఖండ్ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ వెనకపోతుందా? ఓట్ల కోసం మీరు పోతారు, మేము తాపత్రయపడం కదా. ఓట్ల కోసం మీరు రామ మందిరం మీద ఎలక్షన్ పోతారు, పుల్వామా మీద పోతారు, బాలాకోట్ మీద పోతారు, కేరళ స్టోరీ మీద, కాశ్మీర్ స్టోరీ మీరు పోతారు, మేము కాదు కదా. జార్ఖండ్ చెప్పలేదా? ఒకసారి కొట్టండి గూగుల్ 50% నిబంధన ఎత్తేస్తని చెప్పి అమిత్ షా మాట ఇచ్చిందా లేదా? అంటే ఓడిపోతే మీరు మాట్లాడతారా? మరి మీకు బాధ్యత లేదా, బరువు లేదా? మీరు అభిషేక్ మను సింఘ్వి గారు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు సార్. ఆర్గ్యుమెంట్స్ రాజ్యాంగంలో ఎక్కడో 50% లేదు సార్. ఎత్తేయడానికి ఎవరు? చెప్పింది జార్ఖండ్ వ్యాలిడ్ పాయింట్ అన్నాడు వ్యాలిడ్ పాయింట్. అభిషేక్ మను సింగ్ రాజ్యాంగంలో లేదు సార్. ఆర్టికల్ 16 ఏం చెప్పారంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అనుకున్నప్పుడు రిజర్వేషన్స్ అనేవి దేశంలో ఉన్నాయి కాబట్టి జస్టిఫైయింగ్ ద రిజర్వేషన్స్ ఉండడానికి సామాజికంగా లేదా శోషణతోటి వెనుకబడ్డటువంటి ప్రజలకు, వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేయడం కోసం రిజర్వేషన్ వచ్చినాయి కాబట్టి దీన్ని ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అనే పదాన్ని జస్టిఫై చేస్తూ 50% రిజర్వేషన్స్ ఉంటే పర్వాలేదు, 50% ఓపెన్ టు ఆల్. ఇట్ ఇస్ నాట్ రిజర్వ్ టు ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ కాదు, ఓపెన్ టు ఆల్. మీకు ఇంట్రెస్టింగ్ వాళ్ళు చెప్పారు తమిళనాడులో ఈరోజు మీరు కేటగరైజ్ చేయండి సార్.
ఈ రోజు ఇప్పుడు మీరు అది రిజర్వేషన్స్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్ తమిళనాడులో బీసీ రిజర్వేషన్స్ లేవు, అయినప్పుడు కూడా 73% మంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళే ఉన్నారు అక్కడ. ఈవెన్ మన దగ్గర కూడా 50% ఉన్నారంటున్నారు. అందుకోసం నేను చెప్తాను మీరు మీరు దానికి దీనికి లింక పెట్టొద్దు. నెంబర్ 1 నేనేం చెప్తాను అంటే మీరు అమిత్ షా గారు 50% రిజర్వేషన్స్ గురించి ఏమన్నా నాకు తెలియదు, ఏమన్నా నాకు తెలియదు. కానీ సెక్షన్ 2 సీలింగ్ ఎత్తేయడానికి అమిత్ షా ఎవరు? అమిత్ షా ఓబీసీ ఓట్లు కావాలి, ఓబీసీలు ఎక్కువ అంటారు, బడ్జెట్ లో నిధులు ఇవ్వరు, ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తారు. మీరు ఏం చేయకుండా ఒట్టినే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, మీరే అడ్వకేట్లు అవుతారు, క్వశ్చన్ల మీద తప్పులు, కులగన్న తప్పు చేసింది అంటారు, లెక్కలు తప్పు మాట్లాడింది. మన ఏమన్నాడు గంగుల కమలాకర్ గారు ఏం చెప్పారు, అఖిల పక్షాన్ని పిలుస్తలేదు కాంగ్రెస్ పార్టీ చెప్తారే అన్నారు. మరి నిన్న మా పొన్నం ప్రభాకర్ గారు ఇంప్లీట్ కావాలని చెప్పారు. మరి ఎందుకు ఇంప్లీట్ కావాలి? మీరు ఇంప్లీట్ కావాలి, ఎందుకు ఇంప్లీట్ కావాలి చెప్పలేదంటారు. ఎందుకు ఇంప్లీట్ కావాలి? మరి ప్రభుత్వ వకీళ్ళని పెట్టిండ్రు, ఇంకా ఖర్చు చేస్తూ ఢిల్లీ నుంచి కూడా వకీళ్ళని తెచ్చారు కదా. ఇప్పుడు మేము ఇంప్లీడ్ చేసినా మేము పెట్టే వకీళ్ళ కంటే మంచి గొప్ప వకీళ్ళనే తెచ్చారు కదా. ఇంప్లీడ్ సేమ్ ఆర్గ్యుమెంటే ఉంటది, అందరం అదే చెప్తాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పెంచుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన దాంట్లో పెంచుకోవచ్చు అంటే విదిన్ ద 50% కానీ అక్కడ క్యాప్ బ్రీచ్ చేయండి అని ఉందా? లేదు, అందులో క్లియర్ గా ఉంది. ఆ జడ్జిమెంట్ లో 1992 ఇందిరా సాహని జడ్జిమెంట్ లో పెంచుకోవచ్చు రిజర్వేషన్లు అప్ టు 50%. అప్పుడు ఏవి లేవు కాబట్టి అయింది, అక్కడ అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక పరిస్థితి అవార్డు కూడా అయింది. అది దాని మీద కూడా వచ్చింది. డేటా ఉంటే మాత్రమే వెనుకబాటుతనాన్ని మీరు నిరూపిస్తారు. తమిళనాడులో ఎస్టీ రిజర్వేషన్లు ఎంత? తమిళనాడులో ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ ఎంత? తక్కువ ఉన్నది. మీకు ఐడియా ఉందా? తక్కువ ఉన్నది, చాలా తక్కువ. తమిళనాడులో ఎస్టీ రిజర్వేషన్ కేవలం 1%. అంటే అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికన అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మార్చుకోవాలి. జిహెచ్ఎంసీ లో 150 మంది కార్పొరేటర్, ఎంత ఎస్టీకి ఒక్కడే కార్పొరేటర్ ఎట్లా అంటే ఎక్కడ యూనిటీ తీసుకుంటే అక్కడ. అందుకే ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనల్ రిజర్వేషన్ సార్. బీసీల కోసం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 16 రాసిందంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్, అడిక్వేట్ రిజర్వేషన్ల మీదే ఒకసారి చూద్దాం, చూసి డిబేట్ చేయడానికి బలమైనటువంటి ఆధారాలు గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా మీ పక్షాన తెగించి పోరాడతాం. ఇక్కడే కాదు, సుప్రీంకోర్టు దాకా ఎక్కడంటే అక్కడ ప్రజా పోరాటాలకు ఏ ప్రభుత్వాలైనా ఏ కోర్టులైనా దిగొస్తాయి. మనం చూసాం పంజాబ్లో రైతులు తమ హక్కుల కోసం కోట్లాడితే ప్రభుత్వాలు దిగొచ్చాయి, కోర్టులు దిగొచ్చాయి వాళ్ళు కోరిన డిమాండ్ నుంచి. హర్యానాలో ప్రజలందరూ కొట్లాడి అక్కడ రోడ్లు దిగ్బంధం చేశారు, ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. బలమైన ఉద్యమాలు రిజర్వేషన్ల కోసం వస్తే ప్రభుత్వం దిగొచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా బీసీలందరూ ఇన్వాల్వ్ అయినరు. మనం అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా సహిస్తాం, అవమానం జరిగినప్పుడు సహించం. మనకు 42 ఇస్తూ జీవో జారీ చేశారు. నోటికాడి అన్నం బుద్ధ లాగడానికి ఎవడు ప్రయత్నం చేసినా వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు కాదు, హాస్టల్ పెట్టాలని, స్కాలర్షిప్లు ఇవ్వాలని, గురుకుల పాఠశాలలు పెట్టాలని, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటి వరకు 12,000కు పైగా ఉద్యమాలు చేసినాం, చరిత్ర సృష్టించాం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించి మేము బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తామని పోటీ పడేటటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది. కాబట్టి బీసీలందరూ ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ పడవద్దు, నాకు నామినేషన్ వేయండి. ఈ కేసు ఈడ కాదు, ఇక్కడ కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరి ఢిల్లీలో కూడా న్యాయ చరిత్రలోనే చరిత్ర సృష్టించబోతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ జీవో జారీ చేశారు, జీవోలో స్పష్టంగా ఉంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల లోపల 50% సీలింగ్ తీసేయచ్చు అన్నది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. మండల్ కమిషన్లో
9 మంది జడ్జీల్లో 5 మంది కూడా 50% సీలింగ్ ఒప్పుకోలేదు. కాబట్టి అనేక సందర్భాల్లో ఉత్తరప్రదేశ్ కేసులో కూడా 50% సీలింగ్ లేదు, జనాభా లెక్కలు తీసి దాని ప్రకారం పెంచొద్దన్నారు. ఇక్కడ జనాభా లెక్కలు తీశారు, 56% ఉంది, 42% రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి కేసుకు బలం ఉంది. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ధర్మం న్యాయం ప్రకారము మన కేసుకు చాలా బలం ఉంది. కొట్లాడదాం, ఎవరు కూడా అధైర్యపడొద్దు. న్యాయం అందరికీ ఒకటే. చాలా మందికి అపోహ ఉంది, తీర్పులన్నీ కులాన్ని పట్టిస్తారు, న్యాయాన్ని ధర్మాన్ని బట్టి ఇవ్వరనే అపోహ. ఇప్పుడు రోజులు మారినాయి. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు రైట్. చరణ్ కౌశిక్ గారు, ఆర్ కృష్ణ గారు ఇంప్లీడ్ అయ్యారు మీతో పాటు. మొత్తానికి హైకోర్టు ఏదో తేడాగా వచ్చేలా ఉంది, సుప్రీంకోర్టులో పోరాడతామనే రకంగా నాకైతే అనిపించింది. అది దానిపై చర్చిద్దాం. ఒక చేసిన వ్యాఖ్యలు, హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగబోతుంది, సుప్రీంకోర్టుకు వెళ్దాం, ఎక్కడికైనా పోరాడదాం న్యాయం కోసం అని ఆర్ కృష్ణయ్య మాటలు, మరి ఏమైనా ఇండికేషన్స్ ఆర్ కృష్ణయ్యకు ఉన్నాయా, దీనిపైన చర్చిద్దాం. కాసేపట్లోనే హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపుపై మళ్ళీ వాదోపవాదనలు జరగబోతున్నాయి. ఆర్ కృష్ణయ్య కూడా ఇప్పుడే మాట్లాడారు. ఒకవేళ హైకోర్టులో ఏదైనా తేడా ఉంటే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి పోరాడతాం, జీవో ఇచ్చారు, చేతి వరకు వచ్చిన ముద్దను లాక్కునే ప్రయత్నం జరుగుతుంది, బీసీలకు అన్యాయం చేస్తే సహించాం, అన్యాయమైన సహిస్తాం కానీ అవమానం సహించామంటూ ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నారు. అటు ఇదే విషయంపై ఇంకా కోర్టులకు వెళ్ళేందుకు, కోర్టు దారి పట్టేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్గా కేఏ పాల్ కూడా ఈ బీసీ రిజర్వేషన్లపై ఆసక్తికర కామెంట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రకాష్ రెడ్డి గారు ఇంతసేపు చెప్పినట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా వాడుకుంటుంది, బీసీల కోసం వాళ్ళు ఏం చేయట్లేదంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. కేఏ పాల్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. 42% మేము రెడ్లు అయినప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం, నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రేవంత్ రెడ్డిని, రెడ్ల ముఖ్యమంత్రులు 12 మంది వారి కుటుంబాల్ని, 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మా 52% ఉన్న బీసీలని మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక్కరోజైనా హనుమంతరావు గారు లాంటి వారిని, డి శ్రీనివాస్ గారు లాంటి వారిని, ముద్రగడ పద్మనాభం లాంటి వారిని, కాపుల్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? శుద్ధి ఉంటే ఇప్పుడే మీరు బీసీని ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి, 12 మంది రెడ్లు చాలు అని ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. ఇది చరణ్ కౌశిక్ గారు, బీసీని ముఖ్యమంత్రి చేయండి అని. లేకుంటే మీ క్యాబినెట్లోనే 42% బీసీలు ఉన్నారా, మీ చేతిలో ఉన్న పని చేయట్లేదు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు బీసీల కోసం అంటే వాళ్ళు నమ్ముతారా అని ఇలాంటి విమర్శలు మీపై వస్తాయి. సార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, డిప్యూటీ సీఎంగా ఎస్సీ ఉన్నాడు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి బీసీ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందు రాష్ట్రం యూనిట్ గా ఉండవా? బీసీసీ చేసినాం కదా, బీజేపీ సీఎం చేస్తున్నారు భారతీయ జనతా బీసీని, బీజేపీ నేత మహేష్ రెడ్డి చేసిర్రు. కౌన్సిల్లో అంటే సరే తర్వాత మార్చవచ్చు, కొమరయ్య గారు కలిసి ఆర్జీఏలో ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిర్రు. వీరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ పెట్టి కేటీఆర్ గారు. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకన్నా మేము చాలా బీసీలకు సంబంధించి 3 రాజ్యసభలు వస్తే బీసీకి ఒకటి ఇచ్చినాం, 4 ఎమ్మెల్సీలు వస్తే 3 బీసీలకు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సోషలైజేషన్ ఉండే విధంగా ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో ఇంకా మంత్రివర్గంలో బీసీలకు ఇంకా స్థానం లభించబోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తే సార్, ముఖ్యమంత్రి వారేంది సార్, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ముందుకు పోతుంది. వారు చెప్తే మేము ఏం చేస్తాం, వారు చెప్తే మేము ముఖ్యమంత్రి బీసీలకు మేనిఫెస్టోలో పెట్టినాం 42% జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అన్ని రాష్ట్రాల్లో విన్నారు అంటే హైకోర్టులో ఏమైనా తేడా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామనే రకంగా ఉన్నాయి. ఏమంటారు సార్? హైకోర్టులో గెలిచిన తర్వాత ఎవరో సుప్రీంకోర్టు పోయినా అనుకోండి, వాళ్ళ బోతని చెప్పి ఎట్లా బెదిరిస్తామా? రాజ్యాంగంలో వారు కల్పించిన హక్కు సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టులో తెలుసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. తీర్పు వచ్చిన తర్వాత ఎవరైనా సుప్రీంకోర్టు పోయారు. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు పోయారు కోర్టుకి, ఇంకొక ఆయన పరమేశ్వర్ అని ఇంకొక అతను పోయారు, గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టు పోయారు. కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళ కోర్టు పోవడం అనేది. కాబట్టి సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో న్యాయం గెలిచిన తర్వాత సుప్రీంకోర్టుకి ఎవరైనా పోయినా కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్ కృష్ణ, అల్టిమేట్గా అంటే లోకల్ బాడీ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఈ హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఈ ఎన్నికల ప్రాసెస్కు మీరు రెడీ అయిపోయినారా? ఎందుకంటే లోకల్ బాడీ ఇటు జూబ్లీ హిల్స్ 2 ఎన్నికలు జరగబోతున్నాయి. 100%. ఎందుకంటే ఈ ఎన్నికల బేస్డ్గానే మీ 3 పార్టీల భవితవ్యం కూడా తేలబోతుంది ఒక రకంగా.
ప్రతి పొలిటికల్ పార్టీ రెడీగా ఉంటుంది, రోజు పొలిటికల్ యాక్టివిటీ అయితేనే ఉంటుంది, దానికి ఏం పెద్ద పీరియడ్ ఉండదు. కొత్త కొత్త లీడర్స్ పుట్టుకొని వస్తారు. ఒకటి ఏంటిదంటే అంటే ఎవరికైనా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను ఒక్కొని రేపు ముఖ్యమంత్రిని అయితే మొత్తం దళిత సామాజిక వర్గం మారిపోతుంది, అభివృద్ధి అయిపోతుంది అనేది అది హంబక్, అది ఫాల్స్. అది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయింది కదా అని దేశంలో ఉన్న సర్దార్లందరూ గొప్పగా అయినరు అనేది ఫాల్సు, రేవంత్ రెడ్డి గారు అయినరు కదా అని పేద రెడ్లందరికీ రేపు కోర్టులు వచ్చినాయి అనేది ఫాల్సు. అదంతా కాదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఎందుకు అంటే వేల మంది కొత్త లీడర్స్ వస్తారు, అందుకు ఇది ఇంపార్టెంట్ అయిపోయింది. అట్లాంటి ఆపర్చునిటీ మీరు అన్న పాయింట్లో ఒకటి ఏకీభవించాలి ఏంటంటే మీరు ప్యారలల్గా ఇటు ఇది జరుగుతూనే ఈ నామినేషన్ ప్రక్రియ అదైతే మీ చేతుల్లోనే ఉన్నది కదా. హుటాహుట్న ఇన్ని రోజులు మీరు ఎలక్షన్స్ని డిలే చేస్తూ ఇప్పుడు ఈ రెండింటినీ మ్యాచ్ అయ్యి అందులో నష్టం అయ్యేటట్టు ఇప్పుడు అందరూ కూడా ఏంటిది నామినేషన్ వేయాలన్నా వద్దా, రిజర్వేషన్ వస్తుందా కాదా, ఈ నష్టం జరుగుతుంది. ఇలా మీరు మమ్మల్ని అన్నారు మహిళా రిజర్వేషన్ కాకపోయినా కూడా మేము 50% మేము కొత్త మేయర్లు కొత్త కార్పొరేటర్లు మేము ఇంప్లిమెంట్ చేసినాం. సో మహిళలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎగ్జాక్ట్లీ. సో పార్టీలుగా లీడర్షిప్. ఎస్. సో మేము అనేది ఏంటంటే ఇవాళ మీరు చేస్తున్నది సమస్యను పుట్టించింది మీరే, ఇచ్చిన హామీ ఎవరు, కామారెడ్డి డిక్లరేషన్ నంబర్ 1 చేసింది మీరే. ఆ తర్వాత కోర్టు చెప్తే డెడికేటెడ్ కమిషన్ అవన్నీ వేసిరండి, ఫస్ట్ వేయలేదు వీళ్ళు, కోర్టు డైరెక్ట్ చేసింది మిమ్మల్ని అది వేసుకొని ఇది చేసుకొని రండి అని. కులగణన మీకు సంఖ్యలు తెలుసా, ఇందులో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, చేస్తలేరు. నంబర్ 2. నంబర్ 3 తర్వాత పిటిషనర్ కాంగ్రెస్ లీడరే. ఇవాళ చూడండి కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు ఆల్రెడీ, మీరేం ఫికర్ పడకండి సుప్రీంకోర్టుకైనా పోతాము, ఇవన్నీ అల్టిమేట్గా రేపు ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాలే, బీఆర్ఎస్ కాలేదు, ఇంకొకరు కాలేదు, ఇది కాలేదు, ఇది కాదు. ఈ పొలిటికల్ టాక్టిక్స్ బంద్ చేయండి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. చెప్పాలంటే కాంగ్రెస్ ఇస్ నోన్ ఫర్ ఇట్. అల్టిమేట్గా ఇవాళ తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం, కుల రాజకీయాలే కదా. వర్గీకరణ అంశము 2011 పాపులేషన్ సెన్సెస్, కాస్ట్ సెన్సెస్లో లేదు, అది నువ్వు తీసుకొని వచ్చినావు, అది కుల రాజకీయమే. బీసీల పేరు చెప్పి ఇవాళ నువ్వు ఓట్లు ఇవాళ అంత ఏమవుతుందండి. ఇవాళ చూసినాం కదా, చాలా సిగ్గుచేటు మన రాష్ట్రానికి. ఇద్దరు మంత్రులు, ఇద్దరు కూడా ఒకళ్ళు బీసీ ఒకళ్ళు ఎస్సీ, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ వింటే ఒకళ్ళు తిట్టడము మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పాలని ఇదంతా కూడా మాట్లాడడం, అల్టిమేట్గా మీరు చేస్తున్నది కుల రాజకీయాలని. మీ సొంత క్యాబినెట్లోనే సఖ్యత లేదు ఇవాళ. అది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. సో రైజ్ అవ్వండి దానికంటే బియాండ్. కాంగ్రెస్ ఈజ్ నోన్ ఫర్ డివైడ్ అండ్ రూల్. ఇలాంటి కాస్ట్ పాలిటిక్స్ చేసిరు కాబట్టి బ్రహ్మాండంగా మీరు బీసీ 42% తీసుకొని వస్తే ఎలాగైతే అసెంబ్లీలో మేము మీకు సపోర్ట్ చేసినామో మేము దీన్ని స్వాగతం పలుకుతాం. కానీ ఈ హైకోర్టులో ఇప్పుడు రేపు ఆగిపోయిన తర్వాత మీరు తెరదీసే డ్రామాలకు ఇవాళ దయచేసి బీసీ ప్రజలను, బీసీ నాయకులను, కింది స్థాయిలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులను మోసం చేసుడు బంద్ చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు అల్టిమేట్గా సరే వాళ్ళు 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు చేసే ఫైట్ అంతా ప్రభుత్వ పరంగా చేశారు, కాంగ్రెస్ పార్టీ పరంగా చేశారు, అంతా చేశారు. బీఆర్ఎస్ కూడా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఇవ్వాలని ఏదో ప్రయత్నం చేసింది. అప్పుడు కోర్టు ఆర్డర్తో అది 23కు పడిపోయింది, ఇంకా తగ్గించారని ఒక విమర్శ వాళ్ళ మీద ఉంది. మీరేమో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటున్నారు, బీసీఏ మీకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అక్కడ తెలంగాణలో నిజానికి లోకల్ బాడీలో ఎమ్మెల్యే ఎంపీ వరకు కొంత ఉందా మీకు నాయకత్వం, లోకల్ బాడీలో బీజేపీకి పెద్దగా నాయకత్వం లేదు, ఎవరన్నా కదన్నా వాస్తవం అది. ఇలాంటప్పుడు మీరే ఆ క్రెడిట్ అంటే 42% పెంచిచ్చి ఏదో రకంగా మీ చేతులున్న వాళ్ళు ఏదైతే ఎలా ప్రభుత్వం చేతులున్న అస్త్రాలన్నీ వాడుకొని ఆర్డినెన్స్, బిల్లు, జీవో అందిస్తున్నారో ఆ రకంగా మీరు కూడా రాష్ట్రపతినో గవర్నర్నో ఒప్పించి లేదంటే సుప్రీంకోర్టులో ఫైట్ మీరు కూడా చేసి కావాలంటే ఇప్పిస్తే కొంత తెలంగాణలో మీకు అడ్వాంటేజ్ అయ్యేది కదా. కాదు, నేను అందుకోసం చాలా స్పష్టంగా చెప్పిన సార్. ముందు బీసీ సామాజిక వర్గం కూడా చెప్పిన పాయింట్ అదే, బీసీ సామాజిక వర్గం యొక్క సమస్యను రాజకీయాల కోసం వాడుకోవడం అనేది తప్పు సార్. అది ఒక రకం నేరం కూడా. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, ఇవ్వద్దు అనుకుంటే మీరు రాజకీయం మీరు అది చేసుకోండి, వాళ్ళు చేసుకుంటూ చేసుకోండి. నేను చెప్తాను సరే రాజకీయంగా సార్ ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం తప్ప ఎస్సీ వర్గీకరణ దానికోసం కాదు, అది ఓట్ల కోసం ముడిపెట్టకండి. నెంబర్ 1 నేనేమంటున్నాడు సార్, మీరు ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చారు కదా సార్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నేను ఇవ్వలేదు సార్. ఏమి ఇస్తామన్నారు సార్, ఒక పార్లమెంటుకి 2 బీసీలకు ఇస్తామన్నారు సార్. తెలంగాణ 2023 ఎలక్షన్స్ జరిగినాయి సార్, ఎంతమందికి ఇచ్చారు సార్? 34 ఇవ్వాలి, 23 ఏదో ఇచ్చారు, 22 ఇచ్చారు, 3 ఏడు ఇచ్చారు సార్. ఓల్డ్ సిటీలో అయిపోయింది కదా సార్. ఎంతమంది గెలిచారు సార్? ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి 6 గెలిచారు, అన్ని పార్టీలు కలిపి ఎంతమంది ఉన్నారు సార్? 19 మంది ఉన్నారు సార్. మరి ఎందుకు వెళ్ళలేదు సార్? మరి అప్పుడు అంటే మీకు గెలిపే లక్ష్యంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరికి ఏ వర్గానికి ఇస్తే గెలుస్తారంటే ఆ వర్గాన్ని పట్టుకున్నారు. ఈగో ఈయన రెడ్డి అయితే గెలుస్తాడు, వెలమ అయితే గెలుస్తాడు, ఈయన గెలవాడు, అయిపోయాయి కదా. అంటే మీరు రాజకీయం మీరు చేస్తారా మేము చేస్తున్నాం. ఉదయపూర్ డిక్లరేషన్ మేము పెట్టలే, మేము ఫోర్స్ చేయలే.
మీరు మమ్మల్ని మరి మీ పార్టీ మీరు నిర్ణయం తీసుకొని గెలిపోయిన ఒక కుటుంబాల్లో ఒకరికే ఇవ్వాలని కూడా ఉంది అప్పుడు, అది కూడా ఫాలో అయినట్టు అన్ని పెట్టుకున్నారు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి దాంట్లో వాళ్ళు నడిపిస్తారు. గత 70 సంవత్సరాలు నడిపిస్తున్నారు. ఆఖరికి నేను వారు కేపాల్ చెప్పిన దాన్ని పక్కన పెడదాం. అంటే వారు ఏం చెప్పారు, వీరికి ఈ కులం ఎందుకు ఇచ్చారంటే వాస్తవానికి అదే కదా. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీరు దామోదరం సంజీవయ్య 2 ఏళ్ళు సార్ ఉంచింది, 2 ఏళ్ళు. మిగతా అంతా ఈవెన్ అంజయ్య గారు కూడా నేను బీసీని కాదు బాబు నేను హనుమంత్ రెడ్డి అని చెప్పుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారో మీకు తెలుసు. అందుకోసమనే కులాల పేరుతోటి రాజకీయాలలో అంటే ఆ మంట పెట్టి ఆ మంటలో చలి కాసుకోవద్దని మాత్రం చెప్పదలుచుకున్నాం సార్. కులాలు కలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఇంకా చెప్తే ఇంకొక అడుగు ముందుకే చెప్తే వీళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టి కొంతమంది కాంగ్రెస్ నాయకులే యాదవులు గౌడ్లు మున్నూరు కాపులేనా బీసీలు అంటే మా కుమ్మరోళ్ళ కమ్మరోళ్ళ సంగతి ఏంది, మా కుమ్మరోళ్ళ కమ్మరోళ్ళ సంగతి ఏంది, మా వడ్డీరోళ్ళ సంగతి ఏంది, ఇంకో సంగతి ఇప్పటివరకు. అందుకోసం 132 కులాలలో ఈ 70 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన అత్యధిక కాలం టీఆర్ఎస్ 10% మేమైతే అసలు లేము కదా. మరి ఒక 90 కులాల వరకు ఈరోజు ఒక్కసారి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా శాసనసభకు రాలే. మరి దానికి మీరు కులం అనే దానికి అతీతంగా మీరు నాయకత్వాన్ని పెంచడం అనేది ఒక పార్టీ బాధ్యత. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యే రాలే అని మీరు అంటున్నారు, ఇంకో కులం వాళ్ళు వచ్చి మేము ఒక్కసారి కూడా మంత్రి కాలే అంటారు, ఇంకొకరు వచ్చి మేము ఒక్కసారి సీఎం కాలే. అలా ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయడం భారతదేశం లాంటి దేశంలో అసాధ్యమైన పని. అందుకోసం మీరు ఆలోచన అంటే దీన్ని కులాలకు అతీతంగా సమాజాన్ని కలుపకపోయేటువంటి ఒక భావోద్వేగంతో తీసుకుపోవాలి. ఆ భావోద్వేగంతో తీసుకపోతే ఓట్లతో ముడిపెట్టకండి. అన్ని రాజకీయ పార్టీలను మీరు కనుక కలిపి తీసుకుపోగలిగితే మరింత న్యాయం చేయగలుగుతాం అంటున్నా. మరింత న్యాయం చేయగలుగుతాం. మీరు మరింత న్యాయం కాదు, మీకు ఓట్లు కావాలి, మరింత న్యాయం. అసెంబ్లీలో అందరూ మద్దతు ఇచ్చిన దాన్ని చేయలేకపోతున్నాం. ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే 50% క్యాప్ అలా ఉంటేనే మంచిదా, ఉండొద్దా? కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగా. తమిళనాడులో స్థానిక సంస్థలకు రిజర్వేషన్స్ లేవు, అయినా బీసీలు 73-74 మంది బీసీలు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా సార్? చైతన్యం కాదు, ఆడందరి కులాలు బీసీలే ఎక్సెప్ట్ బ్రాహ్మణ్ వైశ్య, మిగతా అందరు బీసీలే. మరి సమాజంలో ఊర్లలో ఉండేవాడు వాడు సర్పంచ్ కాకుండా నేనైతారా ఇంకోటి అవుతారా? ఎవరైతే సర్పంచ్ ఊర్లో లేదు కదా వాతావరణం. ఇక్కడ బీసీలే ఎక్కువ జనాభా ఉన్నా రెడ్డిలో ఇంకెవరో అగ్రవర్ణాల వాళ్ళే కనిపిస్తున్నారు. నేనేమనుకున్నాను సార్, నాయకత్వాన్ని పెంచడానికి ఏం ప్రయత్నం చేస్తాం అన్ని పార్టీలు కలిసి అని ఆలోచించుకోవాలి సార్. నెంబర్ 1. ఇప్పుడు మీరు వారు లెక్క చెప్పారు, వీరేం చేశారు ఏం చేశారు. మాకు అవకాశం లేకపోయినా, ఈ రాష్ట్రంలో గెలవలేకపోయినా, లక్ష్మణ్ గారిని రాజ్యసభ ఎవరు చేశారు సార్? ఇక్కడ రాష్ట్రం గెలవలేకపోయినాం కదా, ఈ రాష్ట్రంలో మేము గెలవలే కదా. అంటే లక్ష్మణ్ గారు రాజ్యసభ గారు కదా, మీరు ఏం చేసినా గారు కదా. ఎట్లా అయినారు సార్? మరి అంటే ప్రిఫరెన్స్ ఇస్తే అవకాశం ఇస్తే అయినారా లక్ష్మణ్ గారు? ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వకుండా అయినారా? ఇది ఒక నాయకత్వాన్ని పెంచడం కోసం ఒక మార్గం. ఇది ఒక మార్గం. మళ్ళీ ఏమంటారు, చట్టబద్ధంగా 42% లేకపోయినా పార్టీల పరంగా ఇచ్చిన సరిపోతుంది. నాయకత్వాన్ని పెంచే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలు అనగదొక్కినటువంటి పార్టీ అని అంటున్నా సార్. 70 ఇప్పుడు నాయకత్వాన్ని పెంచడం కోసం గ్రామాల నాయకత్వం పెంచడం మస్తు బీసీ సామాజిక వర్గాలు దొరుకుతాయి సార్. చాకలి, కుమ్మరి, కమ్మరి, మంగరి ఎంతమంది అని దొరుకుతారు సార్. మీ నాయకత్వాన్ని పెంచే ప్రయత్నం చేయరు. అక్కడ స్థానికంగా ఒక వర్గం ఒక కులం నాయకత్వాన్ని పెంచే ప్రయత్నం. ఎందుకంటే మీకు ఓట్లు కావాలా, సీట్లు కావాలా? మీకు ఓట్ల సీట్ల రాజకీయం తప్పిస్తే సమాజాన్ని కలుపుకపోయే రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. ప్రకాష్ రెడ్డి గారు అన్న 42% పార్టీ పరంగా మీరు ఇద్దామని ఒక ప్లాన్ ఆల్రెడీ మీకుంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా తేడా వస్తే ఆ రకంగా ఎన్నికలు ముందుకు పోతారా, ఎన్నికలు ఆగిపోతాయా? సార్, ప్రభుత్వము జీవో ప్రకారం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భావిస్తా ఉన్నాం. దానిలో భాగంగా హైకోర్టులో ఉన్నది. హైకోర్టు వస్తే సుప్రీంకోర్టు పోతాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో తేలిన తర్వాత కదా మేము జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదే కాకుండా మేమంటే కులం పేరు మీద రాజకీయం. మరి మీరేం చేసింది సార్? మీరు మతం పేరు మీద ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రాజకీయం చేస్తూ మేము ఇక మేము మా అంతారా ఎవరు లేరని చెప్పి మీరేదో రాజకీయం చేయనట్టు భారతీయ జనతా పార్టీ హిందువుల ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి మీరే రాజకీయంగా లబ్ధి చేసుకుని మీరే కదా, మేము కాదు కదా. పాశ్వాన్ ముస్లిమ్స్ అని ఒక్క అంచి, అందులో మహిళలను డివైడ్ చేసి ఒక్క అంచి రకరకాలుగా కులాలు రాజకీయం చేసింది మీరు, మతాలు రాజకీయం చేసింది మీరు, ప్రాంతాలు రాజకీయం చేసింది మీరు, మేం కాదు. అదే కాకుండా యాదవులు గొర్రెలు ఇచ్చి ముదిరాజుల చేపలు ఇచ్చి మీరే కులాల ప్రస్తావన తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కదా, మేము కాదు కదా. అంటే ఆర్థిక ఏం చేసిరు? యాదవులకు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చి రెండోసారి అధికారులకు వచ్చారు. రెండోసారి వచ్చిన తర్వాత 7,000 కోట్లు మళ్ళీ గొర్రెలు ఇవ్వలేదు, అది అదే పోయింది. మరి కూడా ఇవ్వలేదు కదా. మొత్తం రాష్ట్రానికి అది వేరే టాపిక్. అది థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ కిషాన్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. హైకోర్టులో 2వ రోజు అంటే నిన్న సుదీర్ఘంగా 4-5 గంటల పాటు వాదనలు జరిగాయి. 42% రిజర్వేషన్లు బీసీలకు పెంచడంపై ఇప్పుడు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఈ రోజైనా దీనికి ఏమైనా క్లారిటీ వస్తుందా? హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వబోతుందా, లేకుంటే మళ్ళీ వాయిదా వేస్తుందా? ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల
నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి ఆ ఎన్నికల భవితవ్యం ఏంటి మనం వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.